హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 26వ వచనం దాకా మార్చి చదువుకుందాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయ్యుండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. ఇరవై 27వ వచనం కూడా, విశ్వాసమును బట్టి అతడు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహములకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి అయిన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, మీ మహాప్రేమను బట్టి, మీ దయను బట్టి ప్రభువా, ఈ రాత్రి సమయంలో మీ పాద సన్నిధిలో చేరి ప్రభువా, మీ యొక్క జీవం కలిగిన మాటలు ధ్యానించుకునేందుకు మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. లోకంలో ఎందరో ఈ దినాన్ని చూడలేక గతించిపోయారు ప్రభువా. ఈరోజు మేము బ్రతుకున్నామంటే అది కేవలం మీ యొక్క దయ, మీ యొక్క ప్రేమ మాత్రమే. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మీరు జీవించండి. మాట్లాడుకు చేతగాని వాడిన ప్రభువా, మీరే మరుగుపు చేసుకొని మీ యొక్క ఆత్మ ద్వారా కావలసిన వర్తమానం దయచేయండి. వినగల చెవిని, గ్రహించగలిగిన మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లించు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయ్యుండుట చూచి, మోషే జన్మించినప్పుడు ఒక రాజశాసనం ఉన్నది. ఆ దినాల్లో ఆడపిల్లైతే బ్రతకనివ్వాలి, మగపిల్లడైతే చంపేయాలి. అది ఆ దినాల్లో రాజు ఆజ్ఞది. అయితే మోషే పుట్టినప్పుడు అతడు దివ్య సుందరుడయ్యుండుట చూచి, ఎలా ఉన్నాడు మోషే? సుందరుడు. ఏ సుందరుడు? దివ్య సుందరుడయ్యుండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టాడు. రాజాజ్ఞకు భయపడలేదు. రాజాజ్ఞ ఏంటి? మగపిల్లలు పుడితే వెంటనే చంపేసేయాలి. కారణం ఏమిటంటే ఆ దినాల్లో ఇశ్రాయేలీయుల సంఖ్య పెరిగిపోతుంది. ఐగుప్తీయులకు భయం కలిగింది. వీళ్ళు బాగా ఎక్కువైపోతున్నారు జనసంఖ్య, మరి ఎప్పటికైనా మన మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తే మనం ఓడిపోతాం, వాళ్ళు గెలుస్తారు. కాబట్టి వాళ్ళ యొక్క జనసంఖ్య పెరగకుండా మనం ఏదో ఒక విధంగా వాళ్ళని చంపాలి అనేటువంటి ఒక రాజ ఆజ్ఞ. ఆ దినాల్లో మరి
మోషే జన్మించాడు. 3 మాసాలు దాచిపెట్టారు. ఇక దాచిపెట్టలేకపోయారు. చూడండి, 3 మాసాల దాకా ఆడపిల్ల కానీ మగపిల్లోడు కానీ ఏడుస్తే ఒక రకంగానే ఉంటుంది, ఒకే రకంగా ఉంటుంది. 3 మాసాల తర్వాత స్వరం మారిపోతే ఆడపిల్ల స్వరం వేరు, మగపిల్లోడి స్వరం వేరు. ఇక వాళ్ళ వల్ల కాలేదు, ఎలా దాచిపెట్టాలో తెలియలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎవరైనా ఇదిగో ఫలానా ఇంట్లో మగపిల్లడు ఉంటాడంటే సైనికులు వచ్చి అతన్ని నరికేసేస్తారు. అలాంటి ఆజ్ఞ, రాజాజ్ఞ. ఆ దినాల్లో ఒక జమ్ము పెట్టి చేసి నైలు నది ఒడ్డున వదిలేరు. ఫరో యొక్క కుమార్తె ఆ నైలు నదిలో స్నానం చేయడానికి వస్తుంది, ఆ రేవు దగ్గరికి. అక్కడ ఆ మోషే యొక్క, అంటే చిన్న పిల్లవాడు మోషే, 3 మాసాల పిల్లవాడు, 3 నెలలే. అక్కడ ఆ జమ్ము పెట్టిలో పెట్టి ఆ పక్కంటే వదిలి మోషే అక్క మిరియాము అక్కడే ఉండి చూస్తుంది. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఆ పిల్లవాడిని కాపాడుతారు, చూస్తారు అనే ఆలోచనతో అక్కడ ఉంటూ ఉన్నది. ఆ సమయంలో ఫరో కుమార్తె స్నానం చేయడానికి వచ్చినప్పుడు మోషే 3 మాసాల పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ జమ్ము పెట్టి తీసి చూసింది, ఎవరా ఈ పిల్లవాడని. ఆ జమ్ము పెట్టిలో మోషే 3 నెలల పిల్లవాడు కనబడుతూ ఉన్నాడు. చూడండి, నిర్గమాకాండం 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. నిర్గమాకాండం 2:6. తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, వీడి హెబ్రీయుల పిల్లల్లో ఒకడు. మరి హెబ్రీయుల పిల్లలు ఆ దినాల్లో బ్రతకడానికి వీల్లేదు, కానీ దేవుడు ఆ యొక్క ఫరో కుమార్తె హృదయంలో కనికరం ఉంచాడు. కనికరం అంటే ఏంటి? దయ, ప్రేమ. ఎలాగైనా కానీ పిల్లవాడిని నా కొరకు పెంచుకుంటాను అనే ఒక మంచి ఆలోచన వచ్చింది. మంచి ఆలోచన దేవుడు ఫరో కుమార్తె యొక్క హృదయంలో పెట్టాడు. ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు చక్కగా ఉన్నాడు. ఆ పిల్లవాడిని చంపడానికి తన చేతులు రాలేదు. ఆ పిల్లవాడిని పెంచడానికి తల్లిని మాట్లాడింది. ఆ తల్లి ఎవరో కాదు, ఆ మోషే యొక్క తల్లి మాత్రమే, పరాయవ కాదు. మోషే ఎవరికైతే పుట్టాడో ఆ తల్లే మోషేని పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు చదవండి 9వ వచనం. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుమో, నేను నీకు జీతం ఇచ్చేదినని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచాను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకుని వచ్చాను. అతడు ఆమెకు కుమారుడాయను. చూడండి, మోషే జీవితంలో మోషే మరి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిగా పెంచబడ్డాడు. మరి మోషే పట్ల దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉంటూ ఉన్నది. తన ప్రజలను ఆ ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విడిపించడానికి మోషేను దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఆలోచన చేయండి. దేవుడు తన ప్రజలు మూలుగుతూ ఉన్నారు, వెట్టి చాకరీ చేయలేక, బానిసత్వం చేయలేక వారి కన్నీరు విడుస్తూ ఉన్నారు. ఎన్నాళ్ళు మాకు ఈ బానిసత్వం, ఏమిటి మా పరిస్థితి అలా అయిపోయిందని చెప్పి వాడు ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి కన్నీటిని, వారి యొక్క ఏడుపును దేవుడు చూశాడు.
ఈ రాత్రి సమయంలో ఎవరైతే తమ జీవితాల్లో కన్నీరు గారుస్తూ ఉంటారో, దుఃఖము చేత, వేదన చేత, తనకు వచ్చిన కష్టాలను బట్టి, తనకు వచ్చిన బాధలను బట్టి, చూడండి, ఈ లోకంలో కన్నీరు గార్చేవాళ్ళు అనేక మంది ఉన్నారు. తినడానికి లేక కాదు, ఉండటానికి లేక కాదు, కానీ వారికి వచ్చే కష్టాలను బట్టి, వారికి వచ్చే శ్రమలను బట్టి, వారికి వచ్చే ఇబ్బందులను బట్టి వారు కన్నీరు విడుస్తూ ఉంటారు. ఎవరికి చెప్పుకోలేరు. తమకు వచ్చిన బాధను ఏ మనుషులకి చెప్పుకోలేరు. మన అనుకున్న వాళ్ళు కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. కానీ ఈ మానవుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా దేవుడు చూస్తాడు. దేవుడు మానవుల పట్ల ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. అంతేగాని మనం కష్టంలో ఉన్నప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు, మనం కన్నీరు విడిచేటప్పుడు దేవుడు చూడనట్టుగా ఎప్పటికీ ఉండేవాడు కాదు మన దేవుడు. ఆయన కృప సమృద్ధి కలిగిన వాడు, కనికరము గల దేవుడు, దయగలిగినటువంటి దేవుడు, మనం ఆరాధించే దేవుడు. చూడండి, ఇశ్రాయేలీయుల ప్రజలు కన్నీరు విడుస్తూ ఉన్నారు. వారు మూలుగుతూ ఉన్నారు ఆ బాధలు పడలేక. చదవండి, నిర్గమాకాండం 2వ అధ్యాయము 24-25 వచనాలు. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. చూడండి, ఇశ్రాయేలీయులు వారు కన్నీరు విడుస్తున్నారు, వారు మూలుగుతూ ఉన్నారు. ఆ బాధలు పడలేక, కష్టాలు పడలేక, వేదన పడలేక, వారు అలాంటి దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారి మూలుగులు విన్నాడు. కొంతమంది తమకు వచ్చిన అనారోగ్యంను బట్టి, తనకు వచ్చిన కష్టాన్ని బట్టి, తనకు వచ్చిన బాధలను బట్టి కొంతమంది మూలుగుతూ ఉంటారు. ఈనాడు కూడా కొంతమంది జీవితాల్లో ఎవరికి చెప్పుకోలేక మూలుగుతూ ఉంటారు. ఎవరింటారు ఆ మూలుగు? ఆలోచించండి. మనిషికి బాగానప్పుడు మనిషి మూలుగుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి మన జీవితాల్లో అలాంటి అనుభవాలు వస్తూ ఉంటాయి. ఏం చేద్దాం, ఈ మూలుగుని ఎవరింటారు అని అనుకుంటాం మనం. కానీ మన దేవుడు మన మూలుగును వినేవాడు. చూడండి, వారి మూలుగుని విన్నాడు. ఈ రాత్రి నువ్వు ఎక్కడుండి ఈ మాటలు వింటున్నావో, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు కలిగి నీవు కృంగిపోయి ఉన్నప్పుడు, నువ్వు కన్నీరు విడిచేటప్పుడు దేవుడు నీ మూలుగును కూడా వింటాడు. చదవండి 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేస్తున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా, తమ వెట్టి పనులు బట్టి తాము పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. నిట్టూర్పులు విడుస్తున్నారు, మూలుగుతూ ఉన్నారు, దేవునికి మొర పెడుతూ ఉన్నారు. అయ్యా, మేము ఎంతకాలం ఈ బాధపడాలి? ఇక మా బ్రతుకు ఎలాగై తెల్లారిపోవాలా? ఏమిటి మా దీనస్థితి అని వారు దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఆ మొర ఎక్కడికి వెళ్ళింది? దేవుని యొద్దకు చేరెను. అవును, మన దేవుడు మన బాధను చూసే దేవుడు, మన మూలుగుని వినే దేవుడు. మనం కృంగిపోయి ఉన్నప్పుడు మన వైపు చూసి జాలిపడే దేవుడు. మన మొర, మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుని యొద్దకు చేరుతుంది. మనం ఎన్నడూ నా ప్రార్థన దేవుడు వింటాడో వింటలేదో, ఏమిటి మాకే రావాలా ఈ కష్టాలు, మాకే రావాలా ఈ నష్టాలు అని ఎవరు తలంచవద్దు. లోకంలో కొంతమంది అనుకుంటారు,
ఎంతమంది లోకంలో ఉంటే మా కుటుంబానికే రావాలా ఈ బాధలు, నాకే రావాలా ఈ కష్టాలు, నాకే రావాలా ఈ నష్టాలు అని కన్నీరు వచ్చేవాళ్ళు ఉన్నారు. లోకంలో అనేక మంది ఉన్నారు. ఎన్నడూ మనం అలా అనుకోకూడదు. నీ కన్నీటిని తుడిచే దేవుడు మన దేవుడు. నీ యొక్క దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు. నీ ఏడుపుని సంతోషంగా మార్చే దేవుడు ఆయన. చూడండి, వాళ్ళంత దుఃఖంలో ఉండి దేవునికి మొర్ర పెట్టినప్పుడు, మూలుగుతూ ఉన్నప్పుడు మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే పెద్దవాడయ్యాడు. మోషే విచారు దేశంలో గొర్రెలను కాస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు మోషే? గొర్రెలను కాస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు కాశాడు తెలుసా గొర్రెల్ని? 40 సంవత్సరాలు కాశాడు గొర్రెల్ని. గొర్రెలు కాసేవాళ్ళు ఎలా ఉంటారు? అప్పుడప్పుడు గొర్రెలు కాసేవాళ్ళు పైన ఒక గొంగడి వేసుకుని కర్ర పట్టుకొని మరి ఆ గొర్రెల వెంట వారు వెళుతూ ఉంటారు. అయితే మోషే జీవితంలో దాదాపు 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఒక దినం దేవుడు మోషేను పిలిచాడు. మండుసున్న పొద దగ్గర దేవుడు మోషేను పిలిచాడు. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. ఎక్కడ? మండుచున్న పొద మండుతుంది కానీ పొద మాత్రం కాలిపోవట్లేదు. అదొక వింతగా ఉంది. సామాన్యంగా ఏదైనా కాలుతూ ఉన్నప్పుడు ఏమైపోద్ది? పొద కూడా కాలిపోవాలి. ఇది ఒక వింతగా ఉంది మోషేకి. అయితే మోషే దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఇదిగో నీవు నిలబడిన స్థలం పరిశుద్ధ స్థలం, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మనం ఆరాధించే దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు మాట్లాడే దేవుడు. ఎలాంటి దేవుడైనా మాట్లాడతాడు. 10 మంది అనుకుంటారు, ఏముందలే దేవుడేం పట్టించుకోడు. ఇదివరకే ఒక అతను నాతో అనేవాడు, అయ్యా దేవుడు చూస్తాడు కానీ ఆయన ఏం చేయడు అంటారు. ఎందుకు చేయడు? దేవుడు ఏమైనా చేయగలడు మానవుణ్ణి. 10 మంది అనుకుంటారు ఆయన చూసే దేవుడే కానీ యాక్షన్ తీసుకునేవాడు కాదు అనుకుంటారు. దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. జాగ్రత్త. చూడడమే కాదు, జీవితాలు భిన్నంగా ఉన్నప్పుడు, జీవితాలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు చర్య తీసుకోడు అని ఎవరు ఎన్నడూ మీ జీవితాల్లో తలంచవద్దు. ఇప్పుడు చదవండి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో మరి మోషేను గురించి ఒక మంచి మాట వ్రాయబడి ఉన్నది. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము. మోషే జీవితంలో మోషే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి చదువులు అన్నీ కూడా చదువుకున్నవాడు. చదువు సంధి లేకుండా బజారులను బట్టి తిరిగేవాడు కాదు. చదవండి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం చదవండి. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును, చూడండి, మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ప్రవీణుడు. మోషే గొర్రెలు కాసుకునేవాడు అనుకుంటున్నారు. అంతకుముందు ఏం చేశాడు మోషే? ప్రవీణుడు, బాగా చదువుకున్నవాడు మోషే అంటే. ఈనాడు కన్న తల్లిదండ్రులను బిడ్డను బడికి పంపిస్తే కొంతమంది చదవరు.
బజార్లప్పుడు తిరుగుతారు, సెల్ ఫోన్లు కొనుక్కుని సెల్ ఫోన్ల వైపు చూసుకుంటూ ఉంటారు. కష్టపడి తల్లిదండ్రులు ఎంతో ఖర్చు పెట్టి వాళ్ళకు ఉన్నతమైన స్థితిలోనికి రావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పుడు లేనిపోని చెడు స్నేహాలు చేసి చెడు అలవాటుకు బానిసలైపోయి సెల్ ఫోన్లకు బానిసలైపోయి కొంతమంది జీవితాల్లో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. తెలుసా మీకు? ఆలోచించండి. తల్లిదండ్రులుగా ఎంతోమంది బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. తీరా రిజల్ట్ వస్తే వాడు ఫెయిల్ అయిపోతాడు. తెలుసా మీకు? కారణం ఏంటి? వాడు బడికి పంపిస్తే బడికి పోరు, రోడ్ల వెంబడి తిరుగుతారు, సినిమా హాల్ చుట్టూ తిరుగుతారు, ఎక్కడో తిరుగుతారు. చదువు ఉండదు, సంజ ఉండదు. మోషే జీవితంలో ఆనాడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సకల విద్యలను అభ్యసించను. అంటే బాగా చదువుకున్నవాడు మోషే అంటే, మోటోడు కాదు. ప్రభు యొక్క శిష్యులు మత్తయి, యోహాను, యాకోబు వీళ్ళందరూ మోటివారు, చదువు లేనటువంటి, విద్య లేనటువంటి పామరులు. తెలుసా మీకు? వాడి సముద్రంలో చేపలు పట్టే జాలరు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తూ ఉంది విద్య లేని పామరులని. వారు మాట్లాడేటప్పుడు దేవుని వాక్యాన్ని అనేక మంది ఆశ్చర్యపోయారు. ఎక్కడి నుండి వచ్చింది జ్ఞానం వీళ్ళకని. అవును, దేవుని బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని దేవుడిస్తాడు. ఇక్కడ మోషే అంత చదువుకొని చేయకూడని పని ఒక పని చేసి మిథ్యాను దేశానికి పారిపోయి పశువులను మేపుతూ 40 సంవత్సరాలు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఉన్నాడు. ఈ లోకంలో మనం ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు దాని పర్యవసానం మానవుడు అనుభవించాలి. 10 మంది అంటారు, ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించాలి అంటారు. తెలుసా మీకు? చేసిన పాపం ఎక్కడికే పాదు, అది మూట నీ నెత్తి మీదే కూర్చుంటుంది. గుర్తుపెట్టుకోండి. 10 మంది ఈనాడు అనుకుంటున్నారు, మేము ప్రార్థనకు పోకపోయినా, ప్రభువుని నమ్ముకోకపోయినా మాకు అన్నీ కలిసి వస్తున్నాయి. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకే కష్టాలు బాధలు వస్తాయి, మాకు ఏ బాధలు లేవు, మాకు ఏ రోగాలు లేవు, హాయిగా తింటున్నాము, త్రాగుతున్నాము, బ్రతుకుతున్నాము అనుకుంటున్నారు. జాగ్రత్త. దేవుడి చర్య తీసుకుంటే మట్టి అయిపోవాల్సిందే. తెలుసా మీకు? దేవుడు ఒక దెబ్బ కొడితే నీ జీవితం ఎండైపోతుంది, సమాప్తం అవుతుంది. జాగ్రత్త. దేవుడు దహించు అగ్ని. దేవుడు అంటే ఎవరో? దేవుడు దహించు అగ్ని. ఏ మానవుడు అగ్నితో చెలగాటం ఆడలేడు. అగ్నితో ఆటలాడుకుంటారా? చెప్పండి. అగ్నితో బాల్ తీసుకొచ్చి బాల్తో ఆటలాడుకుంటారు. క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, ఏదైనా కానీ అగ్నితో ఎవడో ఆటలాడుకోడు. దేవుడు దహించు అగ్ని. జాగ్రత్త. మారు మనసు పొందకుండా ఈ లోకంలో ఎవరైతే నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉన్నారో, దేవుని మాటలు విని పెడచెవిని పెడుతూ ఉన్నారో, దేవుడు వారి మీద తగిన చర్య తీసుకుంటాడు. దేవుడే తీసుకుంటాడు. ఎంతసేపు దేవుడు ఎన్ని మాటలు నీకు వినిపించినా నీ జీవితం మారకపోతే దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. ఎన్నడూ ఎవరిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఇకనైనా జీవితాలను మార్చుకుంటే మనం ధన్యులం అవుతాం. ఎంతకాలం దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతారు, దేవుని మాటలంటే లెక్కలేని వారుగా బ్రతుకుతారు. దేవుని మందిరం అంటే లెక్కలేదు, దేవుడు అంటే లెక్కలేదు. నా ఇష్టం అనుకుంటున్నావా? జాగ్రత్త. నీవు అనుకున్నట్లుగా ఎన్నడూ జరగదు. ఏదైనా దేవుడి నీ మీద యాక్షన్ తీసుకుంటే జీవిత కాలమంతా నీవు అనుభవిస్తావు. చూడండి, దేవుని వాక్యంలో ఒక మంచి మాట ఉన్నది. ఆ మాట మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము మొదటి వచనం చదవండి. సామెతలు 29 మొదటి వచనం. ఎన్నిసార్లు గర్జించినను లోబడనివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును.
చూడండి, దేవుని వాక్యం ఇది. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? ఎన్నిసార్లు గద్దించినను లోబడనవాడు. ఎన్నిసార్లు నీ జీవితంలో దేవుని వాక్యం విని కూడా ఇది నాకు కాదు అని అనుకుంటున్నావేమో, జాగ్రత్త. నిన్ను గద్దించే దేవుడు, నిన్ను హెచ్చరించే దేవుడు, నీతో మాట్లాడే దేవుడు. నీవు ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే తర్వాత కలిగే శిక్ష ఏంటి? మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని బైబిల్ సెలవిస్తుంది. ఈ మాట నా సొంత మాటలు కాదు, ఈ మాటలు బైబిల్ సెలవిస్తుంది. ఈ లోకంలో ఎవరైనా సరే దేవుని వాక్యం విన్నప్పుడు మనం దేవునికి లోబడాలి, మారు మనసు పొందాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, బ్రతికినంతకాలం ప్రభువు కోసం బ్రతకాలి. వారే పరలోకానికి వెళ్ళేది. అంతేగాని ఏముందలే వీళ్ళు ఇట్టాగే చెబుతారు, మనం ఇట్టాగే ఉందాం అనుకుంటున్నారా? జాగ్రత్త. మన జీవితం ఎలా అంతమైపోతుందో మనకు తెలియదు. ఇకనైనా దేవుని మాటకు లోబడి జీవించడం మనకు ఆశీర్వాదము. దేవుని మాటకు లోబడకపోతే ఏమంటున్నాడు? ఎన్నిసార్లు గద్దించినా లోబడనివాడు. ఎలా ఉంది నీ జీవితం? లోబడే మనిషిగా ఉన్నావా? ఏం పర్వాలేదులేయ్యా, ఎట్ట జరిగేది అట్ట జరిగేదిలే, వీళ్ళు ఎట్టాగే చెబుతూ ఉంటారు, మనం ఎట్టాగే బ్రతుకుతాం అనుకుంటున్నారా? జాగ్రత్త. దేవుడు నీ మీద చర్య తీసుకుంటే చాలా వేదనకరంగా ఉంటుంది. ఈ భూమి మీద మనం బ్రతుకుతామనే గ్యారెంటీ కూడా మనకే లేదు. ఒకసారి అబ్షాలోము దావీదు యొక్క ప్రాణం తీయాలని, తండ్రి ప్రాణం తీయాలని తరుముతూ ఉన్నాడు. ఎవరు? కన్న కొడుకు, పరాయోడు కాదో, కన్న కొడుకే కన్న తండ్రి యొక్క ఆ ప్రాణం తీసి నేను రాజును కావాలనుకున్నాడు. అనేక మందిని తన వైపు ఆకర్షించుకున్నాడు. వాళ్ళకు భోజనాలు పెట్టాడు, కడుపు నిండా భోజనాలు పెట్టాడు. భూగోళ్ళు ఉంటారు కదా, ఆ భోజనాలు పెట్టినప్పుడు అనేక మంది ఆ అబ్షాలోము వైపు తిరిగారు. దావీదుతో ఉన్నటువంటి వారు అబ్షాలోము వైపు తిరిగారు. అబ్షాలోముతో మేము కూడా వస్తున్నాం పద యుద్ధానికి అని వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. చూడండి, అబ్షాలోము ఒక కంచరగాడి మీద వెళ్ళేటప్పుడు మస్తకే వృక్షం దగ్గరికి వచ్చేవారికి తన తల వెంట్రుకలు ఆ కొమ్మలకు చిక్కుకొని అలాగే వేలాడుతూ ఉన్నాడు. అంటే అబ్షాలోము యొక్క ఉద్దేశం ఏమిటంటే, తండ్రి ప్రాణం తీయాలి, నేను రాజుని కావాలి. ఎంత చెడ్డ ఆలోచనది, ఎంత దురాలోచనది చెప్పండి. జన్మనిచ్చినటువంటి తండ్రి ప్రాణం తీయాలని అబ్షాలోము తరుముతూ ఉన్నాడు. దావీదు రాజ్యాన్ని విడిచిపెట్టాడు, సింహాసనాన్ని విడిచిపెట్టాడు, అడవుల్లో తిరుగుతున్నాడు, దాక్కుంటున్నాడు. కుమారుడు కనబడకుండా దాక్కుంటూ ఉన్నాడు. అబ్షాలోము వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. కన్న కుమారుడు, కన్న తండ్రి ప్రాణం తీయటానికి. ఎప్పుడైతే మస్తకి వృక్షం దగ్గరికి వచ్చాడో అబ్షాలోముకి ఒక స్త్రీకి వెంట్రుకలు ఎలా ఉంటాయో బాగా అలాంటి వెంట్రుకలు కలిగినటువంటి వాడు ఆ వెంట్రుకలు ఆ కొమ్మలకు చిక్కుకొని అలాగే వేలాడుతూ ఉన్నాడు. గాడిద ముందుకు పోయింది, వేలాడుతూ ఉన్నాడు. అదే సమయంలో ఒక సైనికుడు చూసి బాణంతో కొట్టి చంపేశాడు. ఎవరిని? అబ్షాలోమును చంపేశాడు. కారణం ఏంటి? తండ్రి ప్రాణం తీయాలనుకుంటే దేవుడు ఊరుకున్నాడా? దేవుడు ఊరుకాడు. దేవుడు ఎన్నడూ ఊరుకాడు. నేను రోషము గలవాడిని అన్నాడు. నేను రోషము గల దేవుడిని అన్నాడు. మనిషికే రోషం ఉంది కదా, ఈ మనిషిని నిర్మించినటువంటి దేవునికి రోషం ఉండదా? ఒకసారి ఆలోచన చేయండి. తన కుమారుడిని దావీదుని చంపాలని కన్న కుమారుడు ప్రయత్నం చేస్తే చివరికి ఏమైపోయాడు? హఠాత్తు మరణానికి గురైపోయాడు. బాణంతో కొట్టి చంపేసేసాడు. ఆ కుమారుడి కోసం దావీదు కన్నీరు గార్చాడు.
అయ్యో, నా కుమారుడు బ్రతుకుండి నేను చనిపోతే బాగుండని ఏడ్చాడు. చూడండి, ఆ కుమారుడి మీద ఎంత ప్రేమో ఆలోచన చేయండి. దావీదు కుమారులందరికంటే కూడా అబ్షాలోము అందమైన వాడు. దేవుని వాక్యంలో ఉంది, అందమైన వాడు అబ్షాలోము. హైటు, ఎత్తు, తగిన లావు, మంచి రూపం కలిగినటువంటి వాడు. కానీ తన హృదయం ఎటువంటిదే? చెడిపోయిన హృదయం. పైకి ఈ లోకంలో కొంతమంది హైటు, వెయిటు అంత బాగానే ఉంటారు, కానీ వారి హృదయం దేవుని దృష్టిలో చెడిపోయిందిగా ఉంటుంది. తెలుసా మీకు? లోకంలో కొంతమంది ఉంటారు, ఏం పర్వాలేదు నేను మంచివాడు అనుకుంటాడు. హృదయ రహస్యములను ఎరిగినవాడు దేవుడు. నీ హృదయం ఎలాంటి చెడు ఆలోచనతో బ్రతుకుతున్నావో ఆయన చూచే దేవుడు, వినే దేవుడు. నువ్వేం చేస్తున్నావో చూస్తున్నాడు, నువ్వేం మాట్లాడుతున్నావో దేవుడు వింటున్నాడు. కంటిని నిర్మించిన వాడు కానకుండానా, చెవిని నిర్మించిన వాడు వినకుండానా. జాగ్రత్త. ఈ ప్రపంచంలో ఏ మనుషుడు ఏం చేస్తున్నాడో, ఏ మనుషుడు ఎలాంటి చెడు ఆలోచనతో బ్రతుకుతున్నాడో, ఏ మనుషుడు దేవుని భయం లేకుండా ఒక విచ్చలవిడిగా బ్రతుకుతున్నాడో, పాపంలో, శాపంలో, జాగ్రత్త. ఒక దెబ్బ దేవుడు కొట్టాడంటే నీ జీవితం ముగింపు అయిపోతుంది. తెలుసా మీకు? దేవుడు ఒక్క దెబ్బ కొడితే చాలు, అయిపోయినట్టే మానవుడు. జాగ్రత్త. ఇకనైనా జీవితాలను మార్చుకోండి, మారు మనసు పొందండి. మీరు మారు మనసు పొందని ఎడల మీరును అలాగుననే నశింతురు అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. మారు మనసు పొందకపోతే ఏమవుతారు? నశించిపోతారు, నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ఈ లోకంలో బ్రతికినంతకాలం నీ జీవితంలో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. నువ్వెంత సంపాదించినా, నువ్వెన్ని కలిగొండా నీ జీవితంలో వేదన మిగిలింది. నీ జీవితం కన్నీటిమయమైపోతే నీ జీవితంలో నిత్య నరకానికి వెళ్ళిపోతావు. నీ డబ్బు నిన్ను కాపాడదు, నీ హోదా నిన్ను కాపాడదు. జాగ్రత్త. దేవుని మాటకు మనం లోబడాలి, దేవుని మాటకు మనం విధేయులం కావాలి. దేవుని మాటకు నిర్లక్ష్యం చేస్తే దేవుడు దెబ్బ కొడతాడు. కొంతమంది అంటారు, అయ్యా దేవుడు ప్రేమ కలిగిన వాడు, మనం ఏం చేసినా కానీ దేవుడు ఊరుకుంటాడు అనుకుంటారు. ఊరుకునే దేవుడు కాదు ఆయన. చూస్తాడు, ఒకే ఒక దెబ్బ కొడతాడు. ఆ దెబ్బతో జీవితం సమాప్తం అయిపోతుంది. ఇకనైనా యేసయ్యను నమ్ముకండి, మారు మనసు పొందండి. మోషే జీవితంలో మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు మోషే ఆ గొర్రెలను విడిచిపెట్టి ఇశ్రాయేలును నడిపించడానికి నాయకునిగా ఎన్నుకున్నాడు దేవుడు. ఆలోచన చేయండి. ఈ రాత్రి సమయంలో నిన్ను ప్రేమించే దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నీ పాపం నిన్ను విడిపించే దేవుడు, నీ కొరకు ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రతి మానవుడి కొరకు కలవరి శిలువలో యేసయ్య మరణించాడు. తెలుసా మీకు? నువ్వు ప్రార్థనకు వచ్చినా రాకపోయినా, నువ్వెవరైనా, నువ్వు ఏ వయసులో ఉన్నా, ఈ రాత్రి నువ్వెక్కడుండి ఈ మాటలు వింటున్నావో ఆయన నీ కొరకు కూడా శిలువలో ప్రాణం ఇచ్చాడు దేవుడు ప్రభు. తెలుసా? రోమా 5:8 అలా సెలవిస్తూ ఉన్నది. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఇట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చూడండి, దేవుని ప్రేమ ఎంత గొప్పదో. ఆయన మన కోసం చనిపోయాడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మనల్ని రక్షించడానికి, మనల్ని పరలోక రాజ్యంలో చేర్చడానికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. రిక్తుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఏంటి రిక్తుడు అంటే? రిక్తుడు అంటే ఉండటానికి ఇల్లు లేదు, ఏమి లేదు. ఈ లోకంలో యేసయ్య
ఈ లోకంలో ఉన్నప్పుడు తనకంటూ ఏమీ లేదు. నక్కలకు పొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, మనిషి కుమారుడికి తలవాల్చుకొనుటకు స్థలం లేదు. యేసయ్యకు తలవాల్చుకోవడానికి స్థలం లేదు. ప్రభు అనేకులకి సువార్త ప్రకటించిన తర్వాత అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. యేసయ్య ఒలీవల కొండకి వెళ్ళాను. కనీసం ఒక్కళ్ళైనా ప్రభువా ఈ రాత్రి మాతో ఉండి ప్రభువా అని అన్నవాళ్ళు కూడా లేరు. చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయము చివరి వచనం చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయము చివరి వచనం చదవండి. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. తెలుసా నీకు, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అందరికి కూడా ఇళ్ళు ఉన్నాయి. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. యేసు ఎక్కడికి వెళ్ళాడు? ఒలీవల కొండకు వెళ్ళాడు. చూడండి, ఈ భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి దేవాతి దేవుడు, ధనవంతుడైనటువంటి ఆ ప్రభు నీ కొరకు నా కొరకు రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు, దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. కానీ ఒక్కళ్ళన్నా ప్రభువా ఈ రాత్రి మా ఇంటి దగ్గర ఉండయ్యా అని పిలిచిన వారు లేరు. పిలిచారు ఎవరైనా ప్రభువుని? ఇక్కడ రాయబడి ఉన్నది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. కానీ ఒక్కరు కూడా యేసయ్యను ఈ రాత్రి మా ఇంటి దగ్గర ఉండన్న వాళ్ళు లేరు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఒలీవల కొండలకు వెళ్ళాడు. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా, అంటే రాత్రి అంతా ఎక్కడ గడిపాడు? ఒలీవల కొండ మీద ఉన్నాడు. తెల్లారిపోయింది. తెల్లవారుగానే మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? దేవాలయంలోనికి వచ్చాడు. చూడండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. అప్పుడే పాపంలో పట్టబడినటువంటి స్త్రీని తీసుకొస్తారు అక్కడికి. ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టి చంపమంటుంది. నువ్వేం చెబుతావు చెప్పు అంటున్నారు యేసయ్యను. శోధిస్తున్నారు. పాపంలో పట్టబడిన స్త్రీని పట్టుకొచ్చారు. తెల్లారిపాటిగా తీసుకొచ్చి వాళ్ళు అంటున్నారు, ఇదిగో ధర్మశాస్త్రం వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టాలని ఉంది, ఏంటి నువ్వు చెప్పేది అంటున్నారు. చదవండి ఆ వచనం, 6వ వచనం చదవండి. ఆయన మీద నేరం మోపవలనని ఆయన శోధించు ఎలాగని అడిగాను. చూడండి, శోధిస్తూ అడుగుతున్నారు. ఏంది, ఏం మాట్లాడవేంది, నువ్వేం చెప్పవేంది? చదవండి 5వ వచనం. అట్టి వారిని రాళ్లతో రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించిన కదా, అయినను నీవేం చెప్తావు? ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి. ధర్మశాస్త్రంలో ఏమని ఉంది? పాపంలో పట్టబడిన వారినే రాళ్లతో కొట్టి చంపాలని ఉంది. ఇప్పుడు యేసయ్యను శోధిస్తూ అడుగుతున్నారు. ఆ రాత్రి యేసయ్యకు ఎవరు అన్నం పెట్టలేదు. ఎవరైనా పిలిస్తే కదా, ఇంటికి పిలిస్తే కదా అన్నం పెట్టేది. ఆయన ఎంతో ఆకలితో ఉండి ఉంటారు. అలాంటి బాధలో ఉండి కూడా ఆ స్త్రీని యేసయ్య రక్షించాడు. మీలో పాపం లేనివాడు మొదట ఆయన మీద రాయి వేయమన్నాడు. చూడండి, ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. అందరూ రాళ్ళు పట్టుకొచ్చారు. తలో ఒక రాయి కొడితే చనిపోద్ది అనుకున్నారు. కానీ అంతటా వారు రాళ్ళన్నీ కింద పడేసి ఎవడ దారిన వాడు వెళ్ళిపోయారు. చదవండి, ఆ మాట ఉంది. 9వ వచనం చదవండి. వారు ఆ మాట విని పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళాను. యేసు ఒక్కడే మిగిలను. ఆలోచన చేయండి. అందరూ రాళ్ళు కొట్టుకొచ్చారు ఆ స్త్రీని చంపాలని, రాళ్ళతో కొట్టి చంపాలని తీసుకొచ్చారు. కానీ యేసయ్య ఒకే మాట అన్నాడు, మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయి వేయండి అన్నాడు. ఒక మాటే. చూడండి, ఎంత ప్రేమ కలిగిన వాడు ఆయన. వాళ్ళందరూ
వాడి జీవితాల వైపు చూసుకున్నారు. వాళ్ళందరూ పాపులే. వాడి పెద్ద కానీ చిన్న కానీ ఎవడైనా సరే పాపులే కదా. అందుకని వాళ్ళు ఏం చేశారు, పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు కూడా ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళెను. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూసి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవడును నీకు శిక్ష విధింపలేదా? చూడండి ఎంత ప్రేమ కలిగిన వాడు. మరణము నుండి తప్పించేవాడు మన యేసయ్య. మరణము నుండి తప్పించడం ఎవరు వశం? యెహోవా వశం. ఆయన ఒక్క మాటకి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. లేకపోతే ఏమైపోయేది? ఏంటి రాళ్ళు అన్నట్టుగా ఏమైపోయేది? తలోక రాయి పెడితే ఒక కుక్క చనిపోయినట్టు చనిపోయేది ఆ స్త్రీ దేవాలయంలో. ఒకే మాట చేత ఆ స్త్రీని రక్షించాడు. ఒకే మాట అన్నాడు, ఇక నుండి నీవు పాపము చేయవద్దు అన్నాడు. తన జీవితం మార్చుకుంది. అంతకాలం పాపంలో జీవించింది. ఇక ఆ రోజు నుంచి ఇక పాపం జోలికి పోలేదు. తాను బ్రతికినంతకాలం ప్రభువు కోసం బ్రతికింది. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకుమని ఆమెతో చెప్పాను. ఎంత దయగలిగిన వాడు మన ప్రభువు. ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు. ఎందుకు ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేస్తారు చెప్పండి? ఆయన ఏం చేయలే మమ్మల్ని అనుకోవాకండి. దేవుడు యాక్షన్ తీసుకుంటే చాలా తీవ్రంగా ఉంటుంది. దేవుని యొక్క కోపం తీవ్రంగా ఉంటుంది. ఆ శిక్ష నుండి మనం తప్పించుకోవాలంటే మనం మన పాపాలు ఒప్పుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. బ్రతికినంతకాలం ప్రభువు కోసమో బ్రతకాలి. ఇక అక్కడి నుండి ఆ స్త్రీ ప్రభువు కోసమే బ్రతికింది. ఆమె జీవితం మారిపోయింది. ఈ రాత్రి నీవెక్కడి నుండి ఈ మాటలు వింటున్నావో, ఉన్న పాటున ఉన్న చోటున నువ్వు మోకరించి, ప్రభువా నేను పాపని, నన్ను రక్షించని నీ హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే ప్రభువు నిన్ను కూడా రక్షిస్తాడు. ఆ స్త్రీని రక్షించిన దేవుడు ఈ రాత్రి వింటున్న నిన్ను కూడా రక్షిస్తాడు. ఈ లోకంలో నీవెప్పుడు మరణించినా పరలోకానికి వెళతావు. ఏం కావాలి నీకు? పరలోకం కావాలంటే మారు మనసు పొందండి. వదిలే మేము నరకానికి వెళ్తాం అనుకుంటారా? ఇక అంతే మీ జీవితం. ఎంతకాలం పాపంలో జీవిస్తారు? మరణంతో అంతం కాదు మానవుడి జీవితం, తెలుసా? మరణించిన తర్వాత అసలైన జీవితం ప్రారంభమైంది. పాపంలో మరణించిన వాడు పాతాళంలో యుగయుగాలు కన్నీరు గారుస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవించినటువంటి వారు ప్రభువుతో ఉంటారు, పరదైసులో ఉంటారు. అబ్రహాము రొమ్మున ఆ లాజరు ఆనుకోబడ్డాడు. ఒకటే మాట అంటాడు అబ్రహాము, అయ్యా, నీవు భూలోకంలో ఉన్నప్పుడు నీకు ఇష్టమైనట్టు సుఖాన్ని అనుభవించావు, లాజరు అయితే కష్టం అనుభవించాడు. అంటే ఏంటి? కడుపు నిండా అన్నం లేదు, ఆరోగ్యం లేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఒక దీన స్థితిలో బ్రతికాడు. కానీ దేవుని యందు విశ్వాసంతో జీవించాడు. పరదేశంలో అబ్రహాము రొమ్మున ఆనుకుని పోబడ్డాడు. ఈ ధనవంతుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకున్నాడు, తనకిష్టమైనది తిన్నాడు, తనకిష్టమైన బట్టలు కట్టుకున్నాడు, తన ఇష్టానుసారంగా సుఖాన్ని అనుభవించాడు. మరణించిన తర్వాత పాతాళంలో కేకలేస్తూ ఉన్నాడు, తండ్రివైన అబ్రహామా, ఈ అగ్ని జ్వాలలో నేను యాతన పడుతున్నాను అన్నాడు. ఆ ధనవంతుడే కాదు, ఈ రాత్రి నేను ఇంకా యేసయ్యని నమ్ముకోకుండా మారు మనసు లేకుండా బ్రతికితే మరణించిన తర్వాత అదే గతి పడుతుంది నీకు కూడా. ధనవంతుడికే ఆ గతి పడితే ఇంక మన పరిస్థితి ఏంటి? తప్పదు, అనుభవించాల్సిందే. పాపం వలన వచ్చే జీతము మరణం. అగ్ని గంధకంతో మండు, గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణం. కాబట్టి మానవుని యొక్క జీవితంలో మారు మనసు పొందాలి. మోషే జీవితంలో మోషే దేవుని మాటకి ఏం చేశాడు? లోబడ్డాడు.
దేవుని మాటకు విధేయత చూపించాడు. ఈ రాత్రి నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు దేవునికి విధేయత కలిగి జీవిస్తున్నావా? లేక నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే తర్వాత చాలా నష్టాన్ని, చాలా బాధను అనుభవించాలి. అది నీకే దేవుడు విడిచిపెడుతున్నాడు. ఇందులో బలవంతం లేదు. నీ మనస్ఫూర్తిగా యేసయ్యను నమ్ముకొని నీ పాపాలు ఒప్పుకొని పాపాన్ని విడిచిపెడితే నీవు ఈ లోకంలో ఎప్పుడు మరణించినా ప్రభువుతో ఉంటావు. ప్రభువు నమ్ముకోకుండా మారు మనసు లేకుండా మరణిస్తే యుగ యుగాలు పాతాళములో బాధ అనుభవించాలి. మీకేం కావాలో అదే మీరే నిర్ణయించుకోమని ప్రభువు పేరిట నీకు మనవి చేస్తున్నాము. ప్రభువు మన కొరకు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపైన మా ప్రభువ, జీవం కలిగిన మా తండ్రి, ఈ రాత్రి సమయంలో అయ్యా నీ మాటలని, కొద్ది మాటలు ధ్యానించుకోవడానికి మీరిచ్చిన మాకు మంచి సమయాన్ని బట్టి వందనాలు ప్రభువ. ఎవరైతే దూరంలో దగ్గరలో ఉండి ఈ మాటలు విని ఉన్నారో ప్రభువ, ఇకనైనా వారు నిన్ను నమ్ముకోవాలి, మారు మనసు పొందాలి ప్రభువ, నీ కొరకు బ్రతకాలి ప్రభువ, నీ రాజ్యానికి వారసులు కావాలి ప్రభువ. చేరి వచ్చిన బిడ్డలు మీరు దీవించండి. ఎవరైతే ఈ రాత్రి నీ సన్నిధికి రాలేదో ప్రభువ, వారికి మరి ఒక తరుణం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనకు, తన్ను ప్రేమించు వారందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికీ